అయితే మనం ఇండస్ట్రీలో ఒక గుర్తింపు రావడానికి గాని, లేదు అంటే మన ప్రతిభను నిరూపించుకోవడానికి, మనకున్నటువంటి సినిమా పైన ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఇంట్రెస్టింగ్ ఎంత ఉందో తెలుపుకోవడానికి కనీసం అంటే కొన్ని కొన్ని వేషాలు మనకు ఉదాహరణగా చూసుకోవచ్చు. మనం ఒక హీరోగానే నటించితే మరది ఎంతవరకెళ్తుందో అనేది ఎవరు చెప్పలేమన్నటువంటి విషయం. ఎందుకు అంటే ఇండస్ట్రీలో ఏ నటన గాని, ఏ రోల్ వేసినా గాని సినిమాకు తగ్గట్టు మనం నటించాలి. లేదు అంటే సినిమాకు తగ్గట్టు మనం నడుచుకోవాలనేది చాలామంది సినీ విశ్లేషకులు అభిప్రాయపడతారు. ఎందుకంటే కొంతమంది నేను హీరోగానే చేస్తా, విలన్‌గా జెయ్యను. మళ్ళీ విలన్‌గా జేస్తే నా క్యారెక్టర్ దెబ్బతింటుంది. నాకున్న ఇమేజి పాడైపోతుందని కొంతమంది భయపడి వెనక్కి తగ్గిన వాళ్ళు చాలామందుంటారు. ఎందుకంటే హీరో నుండి విలన్‌కి రావడం అంటే వీళ్ళేమనుకుంటారంటే గుడ్ నుండి బ్యాడ్‌కు రావడం అనే వీళ్ళ ఉద్దేశ్యం. కానీ అలా కాదు. ఇప్పుడు సినిమాకు కొన్ని కొన్ని సినిమాలలో కొంతమంది హీరోలు నటించిన వాళ్ళు ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాలలో విలన్‌గా నటిస్తున్నారు. అందులో కొంతమంది మనం పేర్లు చెప్పుకోవచ్చు. 'జగతి బాబు' గారు ఫస్ట్ హీరోగా నటించిన సినిమాలున్నాయి. తర్వాత ఇప్పుడు విలన్‌గా నటిస్తున్నాడు. అలా ఇప్పుడు మనం చెప్పుకుంటా పోతే కొన్ని వందల పేర్లున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలనుకున్నా గూడా మనకు ఉన్న టాలెంట్‌ను నిరూపించుకోవాలి అంటే ఖచ్చితంగానే ఇదే ఒకటే రోల్ గాకుండా అన్ని రకాలుగా నా అన్ని రకాలుగా నటనలు చేస్తేనే మనకు గుర్తింపు వస్తుందన్న సంగతి కొంతమందికే తెలుసు. అందులో మంచు మనోజ్ గూడా ఒకతను. ఎందుకంటే ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలు తీశాడు. మంచి మంచి అంటే కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని పాస్ అయినాయి, కొంచెం యావరేజ్ అయినాయి. అయినప్పటికీ గూడా అతను హీరోగానే నటించకుండా ఇప్పుడు తాజాగా విలన్ రూపం ఎత్తాడు. మనం ఆల్రెడీ 'మిరాయి'లో గూడా చూసే ఉంటాం. విలన్‌గా ఎంత మంచి నటన జేసిండంటే అద్భుతమైన నటన. అంటే